ఎత్తేయాలి, ఇవన్నీ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు రానున్న రోజుల్లో సాధ్యాసాధ్యాల గురించి, క్రెడిట్ గురించి అప్పుడే గొడవ మొదలైంది. శ్రీనివాస్ గారు, మీతో పాటు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. మాకు డెబిట్ వద్దు, క్రెడిట్ వద్దు, మాకు ఏది వద్దు. ప్రజలకు మేలు చేయడం ఎట్లా అనేటటువంటిదే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు. అదే విషయాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కులాల జనాభా లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ముందు 2 అంశాలు తేల్చుకోవాల్సినటువంటి విషయం చాలా స్పష్టంగా చాలాసార్లు రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేము కూడా చెప్పాం. ఈ దేశంలో కులం ఉన్నది, కులం ప్రాతిపాదిక మీద అణచివేత ఉన్నది, కుల ప్రాతిపాదిక మీద కొన్ని కులాలకు లాభం, కొన్ని కులాలకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుల భావజాలం ఉన్నది, కుల ఆధిపత్యం ఉన్నది, కుల దోపిడీ ఉంది. ఇది గుర్తించాలంటే కులాల ప్రాతిపాదిక మీద ఏ కులం జనాభా ఎంత ఉంది, ఆ కుల ఆర్థిక స్థితి ఏంది, రాజకీయ స్థితి ఏంది, ఉద్యోగ రంగాల్లో వాళ్ళ పరిస్థితులు ఏంటి. కాబట్టి ఈ మొత్తం సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఎక్స్రే, భారత సామాజిక వ్యవస్థ యొక్క ఎక్స్రే కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నుంచి మొదలుపెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు దానికి కౌంటర్గా ఎట్లా మాట్లాడిండు అనేటటువంటి విషయం కూడా చాలా విస్తృతంగా ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా కులాల సర్వే చేస్తాం, దాని ప్రకారం సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాలు తగ్గించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటటువంటి హామీని ఈ దేశానికి ఇచ్చినాం. సరే, మనకు అధికారం రాలేదు, తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం, మేము రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టాం, ఇక్కడ సర్వే చేసినాం, ఇక్కడ డీటెయిల్స్ తీసుకున్నాం. 42% ఇవాళ బీసీల రిజర్వేషన్లకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందుకనే ఇవాళ బీజేపీ మొన్నటిదాకా వ్యతిరేకించి ఏ కారణం రీత్యా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో నాకైతే తెలియదు, కానీ ఆ నిర్ణయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఈ దేశంలో క్యాస్ట్ బేస్డ్ సర్వే జరగాలి, అణచివేత పోవాలి, అణచివేతకు గురి అవుతున్నటువంటి వర్గాలకు లాభం జరగాలి, అన్ని కులాల మధ్యన వ్యత్యాసాలు తగ్గి ఒక అంతరం లేని భారత సమాజం, రాజ్యాంగబద్ధమైనటువంటి సమాజం ఏర్పడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. ఎందుకంటే భారతదేశానికి రాజ్యాంగం తెచ్చింది మేము, స్వతంత్రం తీసుకొచ్చింది మేము, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది మేము. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకి అడ్డంకులుగా ఉన్నటువంటి అన్ని అంతరాలు తొలగించాల్సినటువంటి బాధ్యత క్రమక్రమంగా మాదే అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కూడా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏ కారణం రీత్యా, ఏ ఒత్తిడి రీత్యా, ఏ ప్రయోజనం రీత్యా తీసుకున్నా ఆ నిర్ణయం మంచి నిర్ణయం అని మేము భావిస్తా ఉన్నాం, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అయితే అది శాస్త్రబద్ధంగా జరగాలి, విస్తృతంగా జరగాలి, టైం బాండ్తో జరగాలి. దానికి ఇప్పటిదాకా మన బీసీ నాయకుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు తెలంగాణ చేసినటువంటి సర్వే మోడల్ ఒకటి ఉన్నది, బీహార్ చేసినటువంటి సర్వే మోడల్ ఒకటి ఉన్నది. ఇంకా విస్తృతంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెద్ద ఎత్తున యంత్రాంగం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అవసరం అనుకుంటే మేధావులతో చర్చ పెట్టండి, క్యాబినెట్ సబ్ కమిటీ చేయండి, మేము ఇక్కడ వేసినట్టు. ఇంకా అంతకంటే గొప్పగా మీరు సర్వే చేయండి, భారత సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల జనాభా వాస్తవ ముఖ చిత్రం రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మేము పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దానివల్ల ఏ పార్టీ క్రెడిట్ వస్తుంది, ఎవరు మొదలు పెట్టిండ్రు, ఎవరు ఫస్ట్ అడిగిండ్రు, దీని మీద మాకేం ఇంట్రెస్ట్ లేదు. శ్రీనివాస్ గారు, రాహుల్ గాంధీ గారికి లేదు, రేవంత్ రెడ్డికి లేదు, నాకు కూడా లేదు. మా ఇంట్రెస్ట్ అంతా వాస్తవాలు బయటికి వస్తే ఖచ్చితంగా 50% రిజర్వేషన్ల బ్యారియర్ ఏదైతే పెట్టుకొని కూర్చున్నామో అది తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. అది తొలగాలంటే ఖచ్చితంగా శాస్త్రబద్ధమైనటువంటి సర్వే డిపార్ట్మెంట్, జనాభా లెక్కల సేకరణ డిపార్ట్మెంట్ కేంద్ర పరిధి కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మనం 2021 జనాభా లెక్కలు తీయలేదు కాబట్టి ఆ లెక్కల్ని వాళ్ళు తీసుకోగలిగితే ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటిదే మా ఉద్దేశం. అందుకనే కాంగ్రెస్ పార్టీ ముందు డిమాండ్ చేసిందా, బీజేపీ ఇప్పుడు మొదలు పెట్టిందా, ఇవన్నీ కూడా చర్చలు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి, మీడియాలో ఉన్నాయి. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు, బీజేపీ నాయకులు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ ఏం మాట్లాడింది అనేటటువంటి దాంట్లో ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అన్ దట్. మా పార్టీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ లెక్కలు ఎట్లా పర్ఫెక్ట్ గా జయించాలనేటటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నాం, సహకరించడానికి ప్రతిపక్షం పార్టీగా సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా తొందరగా సర్వేను పూర్తి చేయించి ఈ జనాభా లెక్కల్ని పూర్తి చేయడం కోసం అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మాకు విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా జనాభా లెక్కల కనుక వాస్తవాలు బయటికి వస్తే ఇవాళ మొత్తం కేంద్ర బడ్జెట్ ను అమలు చేసే కాడ ఉన్నటువంటి 97 మంది సెక్రటరీలో ఇవాళ 3 మాత్రమే బలహీన వర్గాల వాళ్ళ ఉండి మిగతా వాళ్ళంతా ఒకటే సామాజిక వర్గం వాళ్ళ నుంచి ఉన్నటువంటి విధానం మారేటటువంటి అవకాశం ఉంది. ఇలా మీడియా హౌసెస్ అన్ని కూడా
కొన్ని కులాల కంట్రోల్లో నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద పోగై కొంతమంది వ్యక్తులు కొన్ని కులాల చేతుల నుంచి ఇవాళ అందరికీ దానికి పంచబడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవడం అనేది అవసరం. దాంట్లో ఎక్కువగా నష్టపోతున్నటువంటి బీసీలు కావచ్చు, ఇవాళకి సరైన నాయకత్వం లేని ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. రైట్ వాసుదేవరావు గారు, అంటే సరే ఏదైనా ఇందాక బెల్లనాయక్ గారు అన్నట్టు కారణం ఏదైనా ముందు కొంత అనుమానించారు, తటపటాయించారు. ఇది అంటే హిందుత్వానికి దెబ్బ విఘాతం కలిగించేది, కులాల పేరుతో ప్రజల్ని చీల్చాలని చూస్తుంది రాహుల్ గాంధీ కాంగ్రెస్